निक्षिप्य निक्षिप्य मंत्रेण सर्वकलशेषु पंचदूर्मोदकानि निक्षिप्य क्षेत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः इति मंत्रेण सर्वकलशेषु तैलं निक्षिप्य इति मंत्रेण सर्वकलशेषु सुगंधित तैलं निक्षिप्य यमाहर्जमदग्निश्रद्धायै कामायान्यै इमान्तामपि न ह्येहं भगेन सह वर्चसा इति मंत्रेण सर्वकलशेषु सुगन्धस्नानचूर्णं निक्षिप्य आपउन्नन्तु देवते दीर्घायताय रचते यस्माविदाकेन नमोक्षसूर्यं दृशे इति मंत्रेण सर्वकलशेषु उष्णोदकं निक्षिप्य पुष्करपर्णैः पुष्करदण्डैः पुष्करैश्च दग्गस्तेर्या तस्मिन् विहायते इन्द्रस्यात्मानं बहुधा चरन्तम् अन्तः समुद्रे मनसा चरन्तम् ब्रह्माण्डमिन्धन् दशहोदारवन्ने अन्तः प्रविष्टः शास्ताजनानाम् इति मंत्रेण सर्वकलशेषु आपो वा इदगुं सर्वं विश्वभूतान्यवो प्राणव आपः पशव आपान्नवापो मृतवापः सम्राडापो आहुदा भीमरथी कृष्णवेणी मलापहारी कावेरी कृतमाला ताम्रपर्णी महानदी पयोष्णी तमसा शतद्रु गौतमी तुंगभद्रा पयोष्णी सिंधु नद्यादि पंचविंशति तीर्थानि सर्वकलशेषु नमः पार्वती पतये हर हर महादेव हर बोल पवन सुत हनुमानि पुष्पं परिकल्पयामि मल्ली पुष्पमुలు వేయండి यं वाजुस्तत्वात्मने धूपं परिकल्पयामि धूपं अगरबत्ति जीविंचंడి यं वाजुस्तत्वात्मने धूपं परिकल्पयामि रं तेजस्तत्वात्मने दीपं परिकल्पयामि वं अमृतत्वात्मने अमृतोपहारान् परिकल्पयामि సం సర్వతత్వాత్మనే సర్వోపచారార్థం మళ్ళీ అక్షతలు వేసి నమస్కారం చేయండి సర్వోపచారార్థం అక్షతాన్ పరికల్పయామి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ददाति व्यासानेति एकधा ब्रह्मण उपहरति एकदैव यजमान आयुष्ये यो ददाति ओम सम्राजं च विराजं च भिष्टेर्याजनो गृहे लक्ष्मीराशस्तयामो वेदयामाधवं प्रजामते अनो हि वंशे जानवेदो कामश्वं पुरुषं जगत् श्रीरामा परिपालया मङ्गलं कौशलेन्द्राय महनीय गुणा श्रीरस्तु नित्य सन्मंगलानि भवन्तु श्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु बोलो पवन सुत हनुमान की जय रामचंद्र भगवान की जय समर्पयामि प्रदक्षिण नमस्कारान् समर्पयामि श्री कर्मांग देवता प्रतिष्ठांग देवता दिव्या चरणारविंदार्पणमस्तु श्री हनुमान जय हनुमान जय जय हनुमान ओम 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 श्री राम जय जय राम ओम श्री राम जय जय राम ओम श्री राम जय जय राम
అట్లనే ఉన్నది, భస్మం అట్లనే ఉన్నది. అది విగ్రహాలకు మంచిగా ఇట్లా చేతితోటి తీసి మంచిగా రాయండి. కలశంలో ఏమి మిగిలియద్దు. హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములందరూ లుంగీలు పైకి పెట్టుకోండి. విగ్రహాలన్నింటినీ మంచిగా చేతితోటి రుద్దండి. విగ్రహాలను మంచిగా పంచామృతాలు అన్ని అంగాంగములన్నీ మంచిగా రుద్దాలి. పసుపు, కుంకుమ, గోమూత్రం, ఆవు పెండ, ఆవు మూత్రం చేత విగ్రహాలన్నింటి మంచిగా రుద్దండి. చిన్నప్పుడు పిల్లవాళ్లకు నలుగు పెట్టి స్నానం పోసినట్టు మంచిగా అన్ని విగ్రహము ప్రతి అంగాంగము గోరు దగ్గర నుంచి అన్నిటిని మంచిగా చక్కగా రాయండి, రుద్దండి, స్నానం పోయండి. చక్కగా తెచ్చిన వాళ్ళు పంచామృతం కేవలం విగ్రహాలను వేయండి. అందరూ వరుస క్రమంలో తొందరగా నడవాలి, నడుచుకుంటూ పోయాలి. ఆ కలశాలన్నీ ఒక చోట ఎక్కడన్నా ఒక చోట పక్కకు పెట్టండి, లేదా ఇక్కడ వేసిన ఈ ముగ్గు మీదనే తెచ్చి పెట్టండి. తొందరగా పోస్తూ అందరూ పక్కకు జరగాలి. స్నానం చేసింది కదా, స్నానం చేయకపోతే మరి చల్లచ్చు. ఇక్కడ ఆడ అంతే, మళ్ళా ఖాళీ కుండ ఆడ పెట్టేసే గుండ గాడ గజస్తంభం గాడ ఉన్నది. ఖాళీ కలశాలన్నీ ఇక్కడ ముగ్గు మీద తెచ్చి పెట్టండి. ఆడోళ్ళు ఏం డబ్బులు గట్టిగా అందరమ్మా ముచ్చట్లు చేయకండి, రామనామం చెప్పండి అందరు మంచిగా. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ.
ఇక్కడ సౌరగామల. ఆ. అయితే తల్లిగారు ఊళ్ళే దేవుని పూజ అని వచ్చినాం. ఇక వచ్చిన నీకెక్కడికి ఇచ్చిండ్రు? నాకు కామగిరి బయది. కామగిరి అంటే కామగిరి నుంచి వచ్చినవా? అంటే ఇక్కడ మందిర్లో పూజ జరుగుతున్నది, దర్శనం చేసుకుని రాలా అంటే వచ్చిన. ఈ ఊరికి వచ్చినందుకు ఎట్లా అనిపిస్తున్నది? గమ్మత్ అనిపిస్తున్నది. అయ్యో బట్టి సౌరగమ్మ వచ్చినందుకు నీకు ఎట్లా సంతోషం ఉన్నది? సంతోషం అంటే బాగా సంతోషం, ఆనందం ఉన్నది. ఊళ్ళో అయ్యమ్మ జరుగుతున్నది మంచిగా. నువ్వు పుట్టిన ఊరు పేరేం? సౌరగామ. బట్టి సౌరగామ. సౌరగామ. నువ్వు ఇక్కడనే పుట్టినప్పుడు ఆడుకున్నాడు ఇవన్నీ? ముందు హనుమల్ల సౌతుల మీద ఆడుకుంటుంటే అడ్లెండ వస్తుండ్రి, అడ్లు దున్నుకుంటా ఆడుకునుడు ఎప్పుడు చిన్నగుండంగా. హనుమల్ల గుడి కానీ ఆడుతుంటే పిల్లగాండ్లు అందరం. అప్పుడు పాత గుడి నీకేమన్నా తెలుసా? పాత గుడి కుసుండబెట్టింది గుర్తులేదు. ఇక హనుమన్ల కుసుండబెట్టింది గుర్తులేదు గాని ఇక ఎప్పుడు పూజలు భజనలు చేస్తుంటే శ్యామనముల మా తండ్రి ఉండంగా తండ్రి ఎంబడి పోతుంటే చిన్నగా ఉండంగా నిద్ర వచ్చేదానికి కూసుండేస్తుంటిమి. మంచిగా ఉంటుండే. ముందు కూడా పెద్ద పెద్ద తాళాలు పట్టి భజనలు చేస్తుండ్రి. శ్రావణ మాసంలో నగర భోజనం పెడుతుండ్రి. అప్పుడు సూనన్నమే ఇదంతా ఉండే నా కొడుకు. అప్పుడు సూనన్నము ఎంతో ప్రేమ. మరి కొనొద్దులు పప్పుచారన్నం పెట్టిండ్రు. మేము అత్తగారింటికి పోయేదానిక పప్పుచారన్నం భోంచేసాను. అయితే ఫస్ట్ సూనన్నమే. సూనన్నమే ముందు ఫస్ట్ సూనన్నం, మర్ర పప్పుచారన్నం. ఇక మర్ర మస్తు భోజనాలు నడుస్తున్నాయి అంటుండే కానీ ఎందుకు వస్తుంటే ఇంకొక భోజనంకు రాకపోతుంటే పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. తల్లిగారింటి కాడ ఏమైనా పనులు ఉంటే వస్తుంటే ఎట్లా. అయితే ఇక్కడ నువ్వు ఆడుకున్నావు ఈ ఊర్లో? ఆడుకున్నా. ఎక్కడ? హనుమన్ల గుడి. హనుమన్ల గుడి ఈడ బంగ్లం కాడ. పోషవ గుడి కూడా ముందటి సందే ఉన్నది. మేము చిన్న ఉన్నప్పటి సంది ఆ గుడి ఉండే. ఈడ పోషవ కాడ ఆడుతుంటే దగ్గర మాకు పిల్లగాండ్లం పట్టుకొని అందరు ఆడి పిల్లగాండ్లు ఆటలు పెడుతుంటే. నీ పేరేం? నా పేరు లక్ష్మి. మీ అంటే ఈడ పుట్టిన ఊరు పేరు బట్టి సౌరగమ్మ. అయితే ఇక్కడ నిన్ను లక్ష్మి అంటుండేనా? అక్కడ కూడా లక్ష్మి అంటారా? ఈడ పెద్దబాయి అంటుండే కానీ ఆడ లక్ష్మి అంటారు అత్తగారింటి కాడ. ఈడ పెద్దబాయి అంటుండే. నేను పెద్దదాన్ని. ఇక మేము నలుగురం అక్క వెళ్ళాం. ఇక నన్ను పెద్దదాన్ని పెద్దబాయి అని పిడుతుండ్రి మా వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ ఊర్లోకి నువ్వు వచ్చినప్పల్లా సంతోషం అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. ఇక సిటీ దగ్గర మంచిగా ఉన్నది ఊరు, సంతోషం అనిపిస్తుంది. ఒకనాడు ఉంటాము, ఒకనాడు రాను ఓనికే పోతాము. చూసి సంబరం. తల్లి ఉన్నదని. అయితే మీరు ఇంకేమన్నా ఊరు గురించి చెప్తావా? ఇక ఏం చెప్పాలా కొడుక, నేను ఇప్పుడు ఊరు గురించి నాకేం తెలియదు. ఇక ముందటి వాళ్ళందరూ పోయినరు. ముందటిది పని ఏరని ఉండే. ఇప్పుడు అంత కొత్తగా పెద్ద భారంగాలు అయినాయి. మస్తు డెవలప్ అయింది ఊరు. సీటుకి దగ్గర ఉండి బస్సులు నడుస్తున్నాయి. అప్పుడు బస్సులు అయ్యేమో నడిచి వస్తుంటే పోతుంటే. ఇప్పుడు ఊరుకు మీరు మందిరంకి ఏమన్నా డబ్బులు ఇచ్చిందా? ఆడబిడ్డలు ఈ సౌరగామూరులే పుట్టిన వాళ్ళందరూ కలిసి ఆడబిడ్డలు ఇయ్యారా అని వాళ్ళ బిడ్డల కాలు చెప్పుకొని చెప్పిండట పంతులు. ఒక 1100 ఇచ్చిన కలిసి కానీ అంతే ఏమి ఇయ్యలే కొరకు. అయితే మీరు అంటే ఇక్కడ వచ్చినందుకు సంతోషం ఉన్నది. ఇంకేమన్నా ఉన్నది? నువ్వు పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అని వచ్చిన. ఇక పుట్టి పెరిగిన ఊరు చూడాల కార్యక్రమం మనమన్ల చూడాలన్నట్టు వచ్చిన. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు హనుమాన్ మందిర్ ఎట్లుండే? చిన్నగా ఉండేగా గుడి. చిన్నగా ఉండే. తిరుగోల సౌతరు ఉండే. పిల్లగాళ్ళు ఆడుకునుడు, అడ్లెండ పోస్తుంది, తొగల్లెండ పోస్తుండ్రి ముందు సౌతరి మీద. అప్పుడు జంగం అయ్యి ఉండే, పెద్ద అయ్యి ఉండే, మరి గణపతి అయ్యి ఉండే. ఇక ఇప్పుడు కొడుకులు ఉన్నారే, బాగా కొడుకులు తెలరు. నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచే మందిరం ఉన్నదా నీకు? నాకు గుర్తు లేనప్పటి సంది మందిరం ఉన్నది. నాడెన్నడు కట్టిండ్రు అది నీకు తెలియదు? నాకు తెలియదు. ఆ గుడి తెలియదు కట్టింది. ఇప్పుడు ఈ గుడి తెలిసి చెప్పేదా? నాకు 70 ఏళ్ళు ఉన్నాయి. 70 ఏళ్ళ కిందటి నుండి ఆ గుడి ఉండే. 70 ఏళ్ళ కిందటి నుండి. ఇక మా తల్లి గుర్తో కట్టింది గుర్తులేదో కానీ నాకైతే గుర్తులేదు. ముందు హనుమన్లను స్థాపనం చేసింది, నాకు గుర్తులేదు. ఊళ్ళో పుట్టి పెరిగినా ఊళ్ళో గుడి పూజ అని నాకు సంతోషం ఉన్నది. వచ్చిన గ్రామంలో నిన్నటి నుండి ప్రారంభమైనటువంటి ప్రతిష్టాపన మహోత్సవం
అంగరంగ వైభవంగా సమస్త గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారముల చేత భక్తజనులు పురజనులు మాతృమూర్తుల యొక్క సహాయ సహకారముల చేత వైభవంగా ప్రారంభమైంది. నిన్నటి నుండి ఏకధాటిగా భగవానుడికి అనేకములైనటువంటి ఉపచారములు హోమ కార్యక్రమాలు జరుగుతూ నిన్న జలాధివాసం జరుపుకున్నటువంటి స్వామి ఇవాళ ఉదయమే మహాస్నవ విధిని జరుపుకున్నాము. 108 కలశములలో అనేకములైనటువంటి ఔషధులన్నింటినీ దాంట్లో ఉంచి పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతముల చేత అనేక పళ్ళ రసముల చేత విగ్రహములకు స్నిగ్ధత్వము కోమలత్వము క్రూరత్వము తొలగిపోయి అవన్నీ కూడా ప్రసన్నంగా మారడం కొరకు అద్భుతమైనటువంటి మహాస్నవ విధిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి 50 మంది భక్తజనులందరూ కూడా పాల్గొన్నారు. రేపటి రోజున స్వామివారిని అద్భుతంగా ధనుర్లగ్నంలో 9:49 యంత్ర స్థాపన, మూర్తి స్థాపన, అదే విధంగా అద్భుతమైనటువంటి ధ్వజస్తంభ స్థాపన ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ భగవానుడి అనుగ్రహం కొరకు ఇవాళ సాయంకాలం ఆ విగ్రహములను ధాన్యాదివాస ఫలాదివాస పుష్పాదివాసములు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తజనులందరూ విశేషంగా పాల్గొని ఆంజనేయుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. పవన సుత హనుమానికి, రాజా రామచంద్ర భగవానికి నమః. పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. మందిర కట్టిందని పూజ నడుస్తుందని అందరు ఆడబిడ్డలు పిలిపించిండ్రు, అందరు వచ్చిండ్రు. అందుకే అందరు ఉన్నారు, పూజ నడుస్తున్నది. అందరికి సంతోషం, మాకు సంతోషం. అందరు పుట్టిన బిడ్డలు అందరు వచ్చారు. భరణభూషిత శివకామేశ్వరాంతస్థ శివస్వాధీనవల్లభ సుమేరుశృంగ మధ్యస్థ శ్రీమన్నగరణాధిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహావద్వాటవీ సంస్థాగరంభ వనవాసిని ఉజ్జాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షికల సంఘాత స్తూయమానాత్మవైభవ ఖండాసురపదోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధర ప్రణసేవిత అశ్వారూఢాధిష్ఠిత కోటిభిరావృత రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత చక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికాక్షిప్త వన్య ప్రాకారమధ్యగా బండ సైన్యపదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక యుక్త బాలా విక్రమణందిత మంత్రిణ్యంబాగ్రజల విశంకమధలోష శుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగూటైక స్వరూపం ఖపంకజ మధ్యకూట స్వరూపిణి శక్తి కూడే తాపణ్య గిట్టతో భాగధారిణి మూల మంత్రాత్మక మూల కూట త్రేకలేవర కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచారదత్తర మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతర రుదిత విష్ణు గ్రంథి విభేదిని అఖిలత సమర్థి సత్యగ్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విశతంతుకనీయసి భక్త ప్రియా భక్తి గమ్య భక్తి వర్షాభయాపహ శాంభవి శారదారాధ్య శర్వాణి సర్వదాజినే నిర్లేపా నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కలా శాంత నిష్కామా నిర్పప్లవ నాశిని నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయఘ్ని నిస్తులానీల చిగుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖాంత్రి సుఖప్రద సర్వశక్తిమతి సర్వ మంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమతి సర్వమంత్ర స్వరూపిణి మహారూప మహాపూజ మహాపాతకనాశిని మహామాజా మహాసత్వ మహాశక్తి
महाबला महाबुद्धि महासिद्धि महादानव साक्षिणे महाकामेश्वरी महात्रिपुरसुन्दरी వచ్చింది చూడు నీది వచ్చింది కదా చూడు విశ్వోత్పన్న విపన్న భువనావలి సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాదో బ్రహ్మగేత జననీ వర్ణాష్టమవిధాయిని నిజాజ్ఞారూపిణి కళాపుణ్య పుణ్యఫలప్రదా శృతి శ్రీమంత హరిప్రమేంద్ర దేవిదా నారాజనీ నాథ రూప నామ రూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృత్య హేయో పాదేజ వర్జిత రాజరాజార్చితారాజ్ఞే రమ్యారా జీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకినిలేఖలా రమా రాకేందు వదన రతి రూపా రతి ప్రియా రక్షాకరి రాక్షగ్ని రామా రమణ లంపట కామ్య కామకలారూప కలాలాప కాంత కాదంబరి ప్రియా వరదా వామ నగన వారిణి మద విహ్వల విశ్వాధికా వేదవేద్యా విద్యాచ నివాసనే విహాత్రి కామరూపిణి కాళిని హంసిని కాళియా చలవాసని ప్రీతిజిద్దాయాకిన్యం భగస్వరూపిణి స్వాహ సదామతర్మే పుణ్యలభ్య రాజరాజేశ్వరి రాజ్యాదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజలక్ష్మీ కోశన రాజపురంగమేశ్వరి సామ్రాజ్యాయ శ్రీధర్భాగణేకలా దీక్షితాదైక్య సమరే సర్వలోకవశంకరి నమస్తు అమృతోపస్తరణమసి ప్రాణాపానవ్యానో దానః సమానః తాంబూలహిరణ్యః పూర్ణం దదాతి ఏకథా బ్రహ్మణ ఉపహరతే ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి సౌభాగ్యః లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్యః లక్ష్మీరా కాంచనహార ముగలమున మెరియగా కాంచనహార ముగలమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ నిండుగా కరముల బంగారు గాజులు బంగారు గాజులు మొద్దులొలుకు పాదమ్ముల మూవలు పాదమ్ముల మౌవలు గల గల గలమని సవ్వడి చేయగా గల గల గలమని సవ్వడి చేయ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై కల్పవల్లివై కమలాసనివై కరుణ నిండగా కమలాసనివై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ జనక రాజు నీ ముద్దుల కుమరిత ముద్దుల కుమరిత రవికుల సోముని రమణి మణివై రమణి మణివై సాధు సజ్జనుల పూజలందుకొని సాధు సజ్జనుల పూజలందుకొని లక్ష్మీ రామమ్మ కుంకుమ శోభిత పంకజలోచని పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పట్టపురా పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి బంగారు తల్లి పూజల నందగ సాయంకాలం శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మ రామమ్మ
బ్రోమగరావే వాళ్ళు వెలిగించండి అమ్మా. ఓం మనోహి గుంసేజ్జా నిత్య సన్మంగళాని భవంతు, సంతత శ్రీరస్తు, సమస్త సన్మంగళాని భవంతు. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి చూపించి మీరు కూడా కళ్ళకద్దుకోండి. కళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసర్వపరా భట్టారికాయై నమః. వేదోక్తం సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ఆ పూలు అక్షతలు అమ్మవారి పైన వేసి మీ చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి. యాని గాని నశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవా. పాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరీ. అయ్యా ఋత్విజులు చూడండి, కొంతమంది ఉల్టా తిరుగుతున్నారు. నమస్కారాన్ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మహామంగళప్రద కుంకుమార్చనేన భగవతి సర్వాత్మిక దివ్య చరణ అరవింద అర్పణం అస్తు. నీళ్లు అక్షతలు వదిలిపెట్టండి. లలితా భువనేశ్వరి దివ్య చరణారవిందార్పణమస్తు. బోలో జగదంబ విశ్వపాలిని మాతాకి. మీరందరూ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఇక రెండు దోసిలు పట్టండి, అమ్మవారి ముందు చెప్పండి. అమ్మవారిని చూస్తూ చెప్పండి. దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి జయలక్ష్మి నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సామ్రాజ్యం దేహి మే సదా. ఆ చేతిలో ఉన్న అక్షతలు అమ్మవారి మీద వేసి తల వంచి నమస్కారం చేయండి. అనేక కోటి ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. జై బోలో జగదంబ విశ్వపాలిని మాతాకి. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరు కుంకుమార్చన చేసినటువంటి ఆ బొట్టును మీరందరూ కూడా తీసుకొని మీ నుదుటన ధరించండి. ఓం సుమంగళీరియం వధూరిమా గుంసమేధ పశ్యత. సాధారణంగా మీరందరూ ఎప్పుడు పుస్తెల తాడుని ఒక కార్యక్రమం చేస్తారు. సీమంతము అంటే పుట్టింటోళ్ళు పళ్ళు పూలు తీసుకొని వచ్చి అత్తవారింటోళ్ళు పళ్ళు పూలు తీసుకొస్తే అది కాదు సీమంతము. సీమంతము అంటే ఏమిటి అంటే తాళి కట్టినటువంటి భర్త గర్భవతిగా ఎప్పుడైతే తన భార్య మారుతుందో ఆ స్త్రీ యొక్క జడను చక్కగా దూచి ఒకవైపు వెంట్రుకలను ఇంకోవైపు వెంట్రుకలను సీమ అంటే బార్డర్, ఎట్లాగైతే ఇక్కడ లైన్ ఏర్పడుతుందో ఆ సీమను తీయడమే అసలైన సీమంతము. భర్త ద్వారా సీమను తీయించబడుతుంది. ఆ సీమలో భర్త ద్వారా సౌభాగ్యమైనటువంటి కుంకుమ వేసి చేతి నిండా గాజులు పెట్టడమే సీమంతము యొక్క ముఖ్యమైనటువంటి విషయం. ఇది సినిమాలలోనే కనబడుతుంది. మన ఇంట్లో సీమంతం అయితే ఆయన పోయి సినిమా టాకీస్లో కూర్చుంటాడు. ఇదంతా ఆడవాళ్ళ పని, నాకు సంబంధం లేదన్నట్టు ఆయన వెళ్ళిపోతాడు. వచ్చిన ముత్తైదులందరూ చెంపకు గంధం రాస్తారు. అయిపోయింది కదా. సీమంతములో భర్త పాత్ర చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఆయనయే ఆనాడు మంత్రపూతంగా ఆమెకు జడ వెయ్యాలని మనకు శాస్త్రం చెప్పింది. అందుకనే భర్త కూడా ఎట్లా ఆమెకు సీమను
అటు ఇటుగా తీస్తాడో ఆ సీమలో ఏముంటుంది అంటే మనకు పెళ్లిలో అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. జీవాగుం మృదంతి అనే మంత్రాల ద్వారా ఎప్పుడైతే భర్త ఆమెకు తాళి కడతాడో ఈ సీమ పాపిటలో ఈ పాపిటలో కుంకుమను వేస్తాడు. కుంకుమను వేసి ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ సౌభాగ్యవతి, నీవు నేను ఇద్దరం ఏకమయ్యాము. నీ లలాటమునందు నీకు బ్రహ్మదేవుడు రాసినటువంటి రేఖలలో ఏవైనా దౌర్భాగ్య రేఖలుంటే ఇదిగో నేను ఈ సీమంతము ద్వారా నీ నుదుటన ఈ కుంకుమ పెట్టడం ద్వారా ఆ రేఖలన్నీ తుడుచుకుపోయి నువ్వు అఖండమైన సౌభాగ్యంగా ఉందువుగాక అని ఈ పాపిటలో కుంకుమను వేస్తాడు భర్త. అందుకనే పెళ్ళైనటువంటి స్త్రీ తప్పనిసరిగా ఇక్కడ కూడా పాపిటలో కుంకుమను ధరించాలని శాస్త్రం చెప్పింది. సీతమ్మ వారు రోజు సింధూరాన్ని ధరించేది ఈ పాపిటలో. ఆంజనేయ స్వామి చూశాట. చూసి అమ్మ నువ్వు ఇక్కడ ఎందుకు సింధూరాన్ని వేసుకుంటున్నావమ్మా అని అడిగాట. అడగంగానే సీతమ్మ అన్నదట, అదేమిటి హనుమా, రాముడు చల్లగా ఉండాలంటే నేను ఇక్కడ సింధూరం పెట్టుకోవాల్సిందే అన్నదట అమ్మవారు. అనంగానే వెంటనే హనుమంతుడు వెళ్ళాడు. ఓ పెద్ద గంగాళం నిండా సింధూరం కలిపి ఒళ్ళంతా పోసుకున్నాడు. అందుకని హనుమాన్లకు సింధూరం ఎక్కించడం అనేటువంటిది ఒక శాస్త్రం మనకు వెళ్ళింది. హనుమంతుడి శరీరం ఎట్లా ఉంటుంది అంటే మొత్తం వెంట్రుకలతోనే ఉంటుంది. ఆ సింధూరం అంతా ఎప్పుడైతే ఒళ్ళంతా పోసుకున్నాడో శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ అట్టకట్టుకపోయినాయట. హనుమంతుడు ఇట్లా రోబోలాగా నడుచుకుంటూ అమ్మవారి ముందరికి వచ్చిండు. సీతమ్మ ఆ హనుమంతుడిని చూసి భయపడిపోయిందట. ఎవరు నువ్వు అన్నదట. అదేమిటమ్మా, నేనే హనుమంతుడిని అన్నదట. ఇదేం వేషం వేసావయ్యా హనుమా అని సీతమ్మ వారు అడగంగానే, అమ్మ నువ్వు వట్టి ఇక్కడ పెట్టుకుంటేనే రాముడు చల్లగా ఉంటాడు అన్నావు కదా, అందుకనే నేను ఒళ్ళంతా పూసుకున్నా అన్నట్ట హనుమంతుడు. ఎప్పుడైతే సింధూరము పూసినటువంటి హనుమంతుణ్ణి చూసి సీతమ్మ భయపడిందో హనుమంతుడికి వరమిచ్చింది ఆ సీతమ్మ. నిన్ను చూసి నేను భయపడ్డాను హనుమా, ఇలాంటి సింధూరం పూసిన నిన్ను ఎవరైతే చూసి ఆ బొట్టును పెట్టుకుంటారో జ్వరము గాని భయాలు గాని భూత ప్రేత పిశాచముల బాధలు గాని వాళ్లకు ఎవరికీ ఉండకపోవుగా కానీ హనుమంతుడికి వరం ఇచ్చింది సీతమ్మ. అందుకనే పిల్లలు భయపడినా ఏం చేసినా హనుమంతుడు బొట్టు పెడితే వాళ్ళు ధైర్యంగా ఉంటారని మనకు పెద్దలు చెప్పారు. అలాంటి సింధూరము సీతమ్మ ధరించింది, రామయ్య యొక్క సౌభాగ్యాన్ని కోరింది. ఇక్కడున్న మీరందరూ ఇవాళ సీతమ్మలైనారు, పార్వతీదేవిలైనారు. మీరు అలా సింధూరాన్ని మీరు కూడా ధరించారు. ఆ అమ్మ అనుగ్రహము ఇంతకంటే మించింది మనకు దొరుకుతుందంటే మీకు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఆనందం ఉండదు. ఏ స్త్రీకైనా సౌభాగ్యాన్ని మించింది ఈ లోకంలో ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరందరూ పెట్టుకున్నారమ్మా. పెళ్లి కాని వాళ్ళు పెట్టుకోకండి తల్లి, పెళ్ళైన వాళ్ళే పెట్టుకోండి. పంతులు ఏదో గమ్మత్ చెప్పిండు కదా అని ఇక్కడ పెట్టుకునేది. పెళ్ళైన వాళ్ళు మాత్రమే సింధూరాన్ని ధరించండి. ఇప్పుడు మీరు అర్చించినటువంటి కుంకుమ మీ పక్కనున్నటువంటి ముత్తైదువకు పెట్టండి. కేవలం నుదుట మాత్రమే పెట్టండి. జయ బలో జగదంబ విశ్వపాలిని మాతాకి దేహనాకం మహిమానః సచంతే. అమ్మవారి పైన కొన్ని అక్షతలు వేసి కొద్దిగా కదిలించినట్టుగా చేయండి. జయ బలో జగదంబ విశ్వపాలిని మాతాకి జై. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శతంధామాని సప్తచ శతంబో అంబధామాని సహస్రముఖవోరుహః శ్రావతే ప్రసోవతే స్ఫరణీరఫలాముతా ఇవ సవిత్వరేర్వేరుధః పారయిష్ణవః ఓషధీరితి నాదనస్తత్రో దేవేరుపక్షవే రపాగుంది విఘ్నవైర్వపస్తాతజమానా అశ్వత్థేవ నిషదనం భన్నేవ వసతి కృతా సంగచ్చందే రాజానః సమిధామివ నిష్కృతిర్నామ భౌమాదాథాయో యజ్ఞస్తతంద్రుదే అన్యావో అన్యామవత్పన్యాన్యక్షావపావదా
औषधयस्तं विधाना इदं मे गोष्ठाधिवीरदे नामात्मानं तव पुरुषा औषधयः प्राजच्यवृत्यञ्चतनुपूरवः यक्षं विबाधन्ता मुक्ता मध्यमशीरिवा साकं वातस्य प्राज्या साकं नश्य निहाकया आवृत्य सर्वा ओषधीरस्मा अरिष्टतातये ఆ జంటలు కొంచెం పక్క జరగండి. హనుమంతుడు భక్తులు వేయండి. ఓం శాంతి 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 భగవో బ్రహ్మేతి తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందేన జాతాని జీవంతి ఈశాభార్గవీవారుణే విద్యా ఆగత్య ఉత్తర రూపం వైద్యుగస్తంధానం అథాది విద్యం దేవాస్యుత్తర రూపం అథాధిపదం ఉత్తరామరుత్తర రూపం సంధానం ఇది మామః గోవిదం ఛందజామృషభో విశ్వరూపః సంభవో పుష్పాయాస్త పుష్పిణీ పెట్టండి. హనుమాన్ భక్తులు కూడా పండు పెట్టండి. వృషభవన యుగ్మో ఘన ఘనః క్షోభనశ్చరుషణీనా సత్యం జ్ఞానమనందం బ్రహ్మ పురుషః ఏష పురుషోన్నర సమయః సేదమేవ శిరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం పుచ్చం దేవంతే నగం హి భూతానాం జ్యేష్ఠం సర్వం వై తేన్నమాప్నువంతే బ్రహ్మో భాసతే నగం హి భూతానాం జ్యేష్ఠం
तस्मात् सर्वौषधमुच्यते भूतानि जायन्ते जायन्ते निबध्यन्ते यतेत्ति च भूतानि तस्मादन्नन्दमुच्यते आत्मा एतस्मादन्नरसमया अन्योऽन्तर आत्मा प्राणमयः एष पूर्णः समाएष पुरुषविदः तस्य पुरुषविदः वयं पुरुषविदः तस्य प्राण एव शिरः ज्ञानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति प्राणं देवानप्राणन्ते मनुष्याः पशवश्च ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव ब्रह्मणो विद्वान् एव शारीर आत्मा पूर्वस्य तस्मात् वा एतस्मात् मनोमय డిక్షనరీలో పూలు తీసుకో వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి एष आकाश आनन्दो न स्यात् नन्दयाते यदाप्येवैष एतस्मिन् न पश्येनात्मे निरक्ते निलयने भयं प्रतिष्ठां विद्मते भयङ्करो भवते यदाप्येवैष एतस्मिन् उदरमन्तरं कुरुते अथ तस्य भयं भवति भयं विदुरामन्वानस्य तदप्येष श्लोको भवति भीषास्मात् पातः पवते भीषो देविशोर्यः भीषास्मादग्निश्रेन्द्रश्च मृत्युर्धावति पञ्चम इति सैषानन्दस्य मे मागं सा भवति युवा स्यात् साधु युवाध्यायकः हरेकः कर्म देवानां देवानपि श्रोत्रियस्य दागमहदस्य పుత్ర పరివార సమేతేభ్యః ఇమం బలిం భక్ష అద్ధరం రక్ష అందరూ అనండి మాం రక్ష మమ గ్రామం రక్ష ఆలయం రక్ష దేవాన్ రక్ష శాంతికర్తారా పుష్టికర్తారా తుష్టికర్తారా వృత్తికర్తారా కళ్యాణకర్తారః పూర్వ దిగ్వాసిభ్యో దిక్పదిభ్యో దిగ్భూతేభ్యో దిగ్భూతపదిభ్యో దిగ్భూతేభ్యో దిక్మాతృకేభ్యో దిక్షేత్రపాలకేభ్యో తతః శయ్యాదివాసనంగ హోమం కుర్యాత్. ఓం భూర్నమః స్వాహా ఓం భువో నమః స్వాహా ఓం సువర్ణమః స్వాహా అథ మాతృకాన్యాస హోమం కరిష్యే. ఓం అం నమః స్వాహా ఓం ఆం నమః స్వాహా ఓం ఇం నమః స్వాహా ఓం రూం నమః స్వాహా ఓం రూం నమః స్వాహా ఓం లుం నమః స్వాహా ఓం లుం నమః స్వాహా ఓం ఏం నమః స్వాహా ఊర్ధ్వదంతపంతో న్యసామి. ఓం ఐం నమః స్వాహా ఓం ఓం నమః స్వాహా ఓం ఔం నమః స్వాహా అం నమః స్వాహా ఓం అహః నమః స్వాహా पुष्यायै नमः स्वाहा मुखे ओम आश्लेषायै नमः स्वाहा पुनायो ओम स्वाहा हस्तायै नमः स्वाहा हस्तयो चित्तायै नमः स्वाहा ओम स्वात्यै नमः स्वाहा ओम विशाखायै नमः स्वाहा अनुराधायै नमः स्वाहा ओम ज्येष्ठायै नमः स्वाहा राय नमः स्वाहा ओम परिवत्सराय नमः स्वाहा ओम अनुवत्सराय नमः स्वाहा ओम पर्वभ्यो नमः स्वाहा ओम वैश्याय नमः स्वाहा ओम शूद्राय नमः स्वाहा
नमस्कार पुरुषाय नमस्कार घोराय नमस्कार सद्योजाताय नमस्कार वामदेवाय नमस्कार ईशानाय नमस्कार अंतपुरुषाय नमस्कार परिकल्पयामि आकाशदत्तात्मने पुष्पं परिकल्पयामि यं वाजिस्तत्तात्मने पुष्पकुंकुमल्वे यं वाजिस्तत्तात्मने धूपं వేయాలి ఇప్పుడు అందుకని ఓం యా స్ఫరిణేత్యా ఫలా పుష్పాయాస్త పుష్పణేః బృహస్పతి ప్రసూతా స్థానం చంద్రగుంహసః ओम हिरण्यपात्रं मधोः पूर्णं ददाति वधव्यसानेते एकधा ब्रह्मण उपहरति मानो हिंसे जातवेदो गामश्वं पुरुषं जगत् मंगलम विज्ञान कारण मंगलम भूतांतिहरण मंगलम विज्ञान कारण मंगलम भूतांतिहरण मंगलम ससिद्धं धारण मंगलम प्रज्ञान विचरण मंगलम गणनायका मंगलम सुखदायका मंगलम करुणालवाला मंगलम दीनजनपाला मंगलम दत्तात्रेया मंगलम गणनायका मंगलम कविलसिता मंगलम प्रप्रथम पूजिता मंगलम कुमराल निर्मिता मंगलम ऐश्वर्यदाता मंगलम गणनायका मंगलम सुखदायका मंगलम मूषिक विहारा मंगलम दुष्ट संहारा मंगलम मूषिक विहारा मंगलम संहारा मंगलम सद्गुणपाला मंगलम सकलापसारा मंगलम गणनायका मंगलम सुखदायका गिरिनिलय निरामय सर्वमंगल श्रीललित शिवज्योति सर्वकामद జగముల చిరునగవుల పరిపాలించే జనని జగముల చిరునగవుల పరిపాలించే జనని నిరతము అనవరతమును కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరనీయవే పరమేశ్వరి మంగళదాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చల్లని తల్లికి సూర్యహారతి అందరికన్నా చల్లని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వళ కళకాజ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళదాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద मेरु धीरा कावरारा मेरु धीरा
బాబరారా శుభకరాకారా శుభరాధారా ధీరా బాబరారా శుభకరాకారా శుభరాధారా ఎన్నగాని రూపకలలో చిలుకు చిక్కలలో మదిలో మొదలు సద్గతులు ఎన్నగాని రూపకలలో చిలుకు చిక్కలలో మదిలో మొదలు సద్గతులు తన్ను తాంగా నిన్ను గనని తన్ను తాంగా నిన్ను గనని కనులు మాకేలా కలుషితాలేగా మంగళ సంధాత మరుత సంజాత మనోజ్ఞ గుణగణోపేత మనోజ్ఞ గుణగణోపేత మేరు ధీరా కావరారా మేరు ధీరా కావరారా శుభకరాకారా శుభరాధారా మన్యు సూక మంత్రగణిత మాన్య కపినేత పేత మనోజ్ఞ గుణగణోపేత జగతే శాకపురిని జనతాలో జగతే శాకపురిని సుజనతాలో వెలసి మమ్మేలా అంజనౌని రామరసన అంజనౌని రామరసన అసలు మమ్మేలా రామసూత భారత్య తీర్థమేత రామదూత భారత్య తీర్థమేత మనోజ్ఞ గుణగణోపేత మేరు ధీరా కావరారా మేరు ధీరా కావరారా శుభకరాకారా శుభరాకారా ఓం సాంగ్రహణ్యేష్టాదిజతే ద్వాదశారత్నీరసనా భవతి సంవత్సరమేవావరుంధే ఊర్ధ్వై ముంజాః నక్షత్రం భవతి మేధస్వమేధः సమృద్ధైః మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సార్వభౌమాయ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్నిధయేర్తినా నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి నమస్కరోమి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ హారతి కళ్ళు కట్టుకోండి. ఈ కర్పూర హారతిని అందరూ దర్శించండి. ఓం మంత్ర పుష్పం బలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల सर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो यो मे दादो स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रगतिलीनस्य यः परः स महेश्वरः. श्री अधिवासांग देवताभ्यो नमः. वेदोक्त सुवर्ण दिग्ग मंत्र पुष्पाक्षतां समर्पयामि. प्रदक्षिणं చేయండి.
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష రక్ష కపీశ్వర ఆత్మ ప్రదక్షిణపై నమస్కారాన్ సమర్పయామి ఓం యస్య స్మృత్యా చ నామోక్త్యా తమః పూజా క్రియాదిషు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర ప్రతిష్టాంగభూతం త్రయాన్నిక దీక్షయా సంకల్పిత ప్రతిష్ఠా యాగ కర్మణి ద్వితీయ దివస ఆచరిత ఆరాధనేన అర్చనేన అభిషేచనేన హవనేన అధివాసనేన మహాస్నవనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ ఆంజనేయ దివ్య చరణారవిందార్పణమస్తు తత్సత్ పరమేశ్వరార్పణమస్తు. కూర్చోండి, మీ జాగ్రత్త మీరు కూర్చోండి. ఓం స్వస్తి. సామవేదానంతరం అథర్వవేదం ఉపనిషద్వాక్యానంతరం రామాయణ ప్రియా రామాయణ పారాయణ సేవా మమధారయా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వేతాయుత్సవ మామకః పాండవే చేవ కిమకుర్వత సంజయ. చప్పట్లు కొట్టాలందరూ. దేవస్య దేవ్యాః అక్షతలు వేసి నమస్కారాన్ని. అనంత భోగో అస్తు దేవతా ప్రసాద సిద్ధి ద్వారా లోకాః సమస్తాః సుఖినో భవంతు. బోల్ పవన సుత హనుమానికి రాజా రామచంద్ర భగవానికి. ఇప్పుడు మనం సేవం పునః ఆహారశంకా విశంకా పునరాగాత్మనర్నవా సర్వాంగ సర్వం తేజక్షుః సర్వమాదిశ్యతే విడం సర్వస్యాప్తే సర్వస్య విత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దీర్ఘాయుష్మంతోను గృహంతు. చప్పట్లు కొట్టండి అందరూ. ఈరోజు అంటే కార్యక్రమం హడావిడిలో పడి సంగతి మర్చిపోయాను. కాకపోతే ఫోన్లో అవన్నీ చూసి ఈరోజు ఇన్ని సంవత్సరాలలో ఈ యొక్క జన్మదిన మహోత్సవాన్ని నిజంగా మర్చిపోలేను. బట్టి సావర్గా ఆలయ కమిటీ అదేవిధంగా భక్తులందరి ప్రేమకు ఎప్పుడు నేను రుణపడి ఉంటానని ఈ యొక్క జన్మదినాన్ని ఎప్పుడు మర్చిపోలేని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ శుభం. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.